దేవుడు నీకు తోడై ఉన్నాడు. 2 సమూయేలు 7వ అధ్యాయము 3వ వచనం. నీవు నీ జీవితంలో ఏదైనా సాధించాలని ఆశపడుతున్నావేమో. ఒకవేళ ఆ ఆశ నీ బిజినెస్ వైపు తిప్పిందేమో. ఏదైనా బిజినెస్ చేస్తే నువ్వు బాగుపడతావేమో ఆశ కలిగించిందేమో. ఆ బిజినెస్ ఎలా చేయాలని భయపడుతున్నావేమో. నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బంతా ఆ బిజినెస్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసావేమో. ఆ బిజినెస్ చేయడం వల్ల ఒకవేళ నువ్వు లాభాలు వస్తుందని ఆశపడి ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అనుకోకుండా ఆ బిజినెస్ పడిపోవడం వల్ల ఆ డబ్బంతా కోల్పోయావేమో. ఆ డబ్బు కోల్పోవడం వల్ల నా పరిస్థితి ఏంటని నువ్వు ఆలోచిస్తున్నావేమో. ఆలోచన ఏం చేయాలి, ఎలా ఉండాలి, నేను బిజినెస్ వల్ల లాస్ అయిపోయాను అని నువ్వు బాధపడుతూ చావే దిక్కు అనుకుంటున్నావేమో. భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడని ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది.